వెల్కమ్ టు రఘురామ్ పాడ్కాస్ట్. ఇన్నాళ్ళు మనం రాజకీయాలకి అతీతంగా రకరకాల టాపిక్లు మాట్లాడుకున్నాం. ఈరోజు జస్ట్ ఫర్ ఎక్స్చేంజ్ చిన్న రాజకీయ అంశం గురించి చర్చించుకుందాం. వైఎస్ఆర్సీపీ నాయకుడు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్టు చేయడం న్యాయమా కాదా? అసలు విషయానికి వస్తే అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ తనకి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే ఒక బుల్లెట్ బండి వేసుకువెళ్ళి ఒక గొర్రెల కాపరిని ఢీకొట్టడంతో అతను మరణించాడు. ఆ కుటుంబం మొత్తానికి అతనే ఏకైక జీవనాధారం. ఒక ముసలి తల్లి, భార్య, పిల్లలు అందరూ ఒక రకంగా చెప్పాలంటే రోడ్డున పడ్డారు. అయితే ఈ కేసులో మొదట్లో సిద్ధార్థ త్యాడి అనే యువకుడు తానే ఈ ప్రమాదం చేశానని చెప్పేసి పోలీసులకు చెప్పడం, పోలీసులు అతని మీదే కేసు పెట్టడం, ఇవన్నీ జరిగిపోయాయి. కానీ 2 రోజుల తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ రోజు బండి నడిపింది సిద్ధార్థ త్యాడి కాదు, ఆరవ్ వర్మే అని చెప్పేసి తేలింది. అండ్ ఆరవ్ వర్మ మైనర్ కూడా కాదు, మేజరే, 2 సార్లు నీట్ రాశాడు అని చెప్పి ఈ వివరాలన్నీ కూడా బయటకు వచ్చాయి. అయితే ఈ విషయం మొత్తం మీద మనం ముఖ్యంగా చర్చించుకోవాల్సింది ఇందులో సీదిరి అప్పలరాజు పాత్ర ఏంటి అన్నదే. అప్పలరాజు ఆ రోజు తన కుమారుడి కెరీర్ కోసం ఆలోచించారు. అతని కెరీర్ ఏమైపోతుందో అన్న భయంతో ముందుగా అతన్ని అక్కడి నుంచి తప్పించేశారు. అలాగే ఆ వాహనాన్ని కూడా అక్కడి నుంచి తీయించేశారని చెప్తున్నారు. ప్రధానంగా సాక్ష్యాధారాలని తారుమారు చేయడం, తన కుమారుడు నేరం చేస్తే దానికి బదులుగా వేరే యువకుడిని అక్కడ పోలీసుల దగ్గర లొంగిపోయేలా చేయడం, అతను కూడా తన ప్రధాన అనుచరుడి కుమారుడే కావడం, వీటన్నిటి నేపథ్యంలో ఈ కేసులో A3గా అప్పలరాజుని పోలీసులు చేర్చారు. అంటే 3వ నిందితుడు అన్నమాట. ఇప్పుడు తాజాగా అప్పలరాజును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ చాలా హై డ్రామా చోటు చేసుకుంది. కార్యకర్తలు భారీ సంఖ్యలో మూగారు. వాళ్ళందరూ కలిసి అప్పలరాజుని భుజాల మీదకి ఎత్తుకుని తీసుకువెళ్తూ మధ్యలో ఇంట్లోకి కూడా తీసుకెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. అది సాధ్యం కాలేదు. మళ్ళీ పోలీసులు వచ్చి అప్పలరాజుని తీసుకుని కస్టడీలోకి తీసుకెళ్ళిపోయారు. ఆయన ఒక బెయిల్ పిటిషన్ కూడా వేసుకున్నారు కోర్టులో, అది పెండింగ్లో ఉంది. అవన్నీ పక్కన పెడితే అసలు ఈ కేసులో అప్పలరాజుకి ప్రమేయం ఏంటి అని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. కానీ మరి ఆరవ్ వర్మే ప్రమాదం చేశాడు అన్న విషయం సీసీటీవీ ఫుటేజీల ద్వారా కానీ ఇతర ఆధారాల ద్వారా కానీ తెలిసినప్పుడు బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా అప్పలరాజు చేయాల్సిన పని ఏమిటి? ఓకే, ఇప్పుడు ఆయన ప్రజాప్రతినిధి కాదు అనుకుందాం. ఒకప్పుడు ప్రజాప్రతినిధే కదా, మంత్రిగా పనిచేశారు కదా. అలాంటప్పుడు చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది కదా. అలా చేయకుండా సాక్ష్యాధారాలని తారుమారు చేసి ఎలాగైనా తన కుమారుడిని డాక్టర్ని చేయాలన్న ఉద్దేశంతోనో మరేమో తెలియదు, కానీ ఆయన ఈ కేసుని కొంత తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. అంటే ఎవరికైనా కూడా పుత్రప్రేమ ఉంటుంది. కొడుకుని మంచి స్థానంలో చూసుకోవాలని అందరూ తండ్రులు అనుకుంటారు. కానీ అలాగని ఇలాంటి విషయాల్లో మనం చట్టానికి అతీతంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు కదా. అందువల్ల ఈ కేసులో ఆల్రెడీ A3గా నమోదైన సీదిరి అప్పలరాజును అరెస్టు చేయడం సబబే అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ విషయంలో మీ అభిప్రాయాలు ఎలా ఉంటాయి? ఏమంటారు? అప్పలరాజుకి సపోర్ట్గా నిలుస్తారా, లేదా ఇప్పుడు వరకు పోలీసులు చేసిన పని సక్రమమే అని భావిస్తారా? మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో పంచుకోండి. ఇలాంటి మరిన్ని తాజా అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.